హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అమల. మీరు చూస్తున్నది అమల టెక్ టైడ్. ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రేడ్ 1 సైన్స్ ఒలింపియాడ్ టాపిక్ యానిమల్స్. ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా దీనికి సంబంధించి ఎల్కేజీ వాళ్ళకి ప్లే స్కూల్ వాళ్ళకి చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ యానిమల్స్ అన్న టాపిక్ మనకి ఒలింపియాడ్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నది వస్తుంది. సో ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి పిల్లలకి అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్లాస్ 1 సైన్స్ ఒలింపియాడ్ టాపిక్ యానిమల్స్. ప్రీవియస్ వీడియోలో క్లాస్ 1 సైన్స్ ఒలింపియాడ్కి సంబంధించి టాపిక్స్ అయితే క్లియర్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మ్యాథ్స్ ఒలింపియాడ్కి కూడా క్లాసెస్ అయితే క్లియర్ అయినాయి. ఇన్కేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా? ఈరోజు టాపిక్ యానిమల్స్. దేర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ యానిమల్స్. చాలా రకాలైన యానిమల్స్ మనకు ఉన్నాయంట. అండ్ వీ కెన్ గ్రూప్ దెమ్ బేస్డ్ ఆన్ వేర్ దే లివ్ ఆర్ వాట్ దే ఈట్. అవి గ్రూప్గా ఫామ్ అయినాయి అంట. అది ఈ గ్రూపు అని చెప్పడానికి అది నివసించే ప్రదేశాన్ని బట్టి, అది తినే ఆహారాన్ని బట్టి అవి డిసైడ్ అయి ఉన్నాయన్నమాట. అర్థమైందా? యానిమల్స్ అంటే టైప్స్ ఆఫ్ యానిమల్స్. ఫస్ట్ వన్ బేస్డ్ ఆన్ హ్యాబిట్స్. చెప్పాను కదా, అది ఉండే విధానం బట్టి, అది తినే ఫుడ్ని బట్టి యానిమల్స్ అన్నది డివైడ్ చేశారనమాట. ఫస్ట్ది ఏంటి మనకి? బేస్డ్ ఆన్ హ్యాబిట్స్. అంటే ఆ హ్యాబిట్స్ ద్వారా ఆ యానిమల్ ఏంటన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ టెరెస్ట్రియల్ యానిమల్. అంటే ఏంటది? యానిమల్స్ అన్నవి, ఈ టెరెస్ట్రియల్ యానిమల్ అంటే ల్యాండ్ మీద జీవిస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే లయన్, ఎలిఫెంట్ అండ్ డాగ్స్. ఈ యానిమల్స్ వాక్ చేస్తాయి, రన్ చేస్తాయి, అదేవిధంగా పాకుతాయి అన్నమాట. దే నీడ్ స్ట్రాంగ్ లెగ్స్. వాటికి స్ట్రాంగ్ లెగ్స్, స్ట్రాంగ్ టంగ్ అన్నది ఉంటుంది అనమాట. దీన్నే టెరెస్ట్రియల్ యానిమల్స్ అంటారు. సెకండ్ వన్ ఎక్వేటిక్ యానిమల్. లీవ్ ఆన్ వాటర్. ఎక్వేటిక్ యానిమల్స్ అంటే వాటర్లో అన్నది జీవిస్తాయి అన్నమాట. ఎగ్జాంపుల్ ఫిష్, డాల్ఫిన్, ఆక్టోపస్. దీస్ యానిమల్స్ లివ్ అండర్ ది వాటర్ అండ్ యూజ్ గిల్స్ ఆర్ స్పెషల్ లెగ్స్ టు బ్రీత్. ఇవి వాటర్లో అన్నది జీవిస్తాయి. వాటికి లంగ్స్ ద్వారా స్పెషల్ లంగ్స్ అన్నవి ఉంటాయి అన్నమాట. దాని ద్వారా బ్రీతింగ్ అన్నది తీసుకుంటాయి అన్నమాట. ఏరియల్ యానిమల్స్ అంటే ఏమంటే ఇవి ఫ్లై అయ్యి అన్నమాట. స్పెండ్ మోస్ట్ ఆఫ్ దేర్ టైమ్స్ ఇన్ దేర్ ఎయిర్. చాలా వరకు టైం అనేది ఆ ఎయిర్లోనే స్పెండ్ చేస్తుంటారు. లైక్ ఈగల్స్ కానీ, ప్యారెట్స్ కానీ, బ్యాట్ కానీ, ఇవి ఆల్మోస్ట్ ఫ్లై అవుతూనే ఉంటాయి. ఎప్పుడన్నా స్లీపింగ్ అవర్లోనో ఏదైనా ఫుడ్ తినడానికి మాత్రమే అది నిలబడుతుంది అనమాట. ఎక్స్ప్లెయిన్. దీస్ యానిమల్స్ ఫ్లై విత్ వింగ్స్. సమ్ లైక్ బ్యాట్స్ యూజ్ స్పెషల్ టెక్నిక్స్ టు మూవ్ ఎట్ నైట్. అర్థమవుతుందా? వీటి వింగ్స్ ద్వారా లేకపోతే బ్యాట్స్ ద్వారా ఇవన్నీ మూవ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? తర్వాత నెక్స్ట్ వన్ యాంబిపియన్స్. లీవ్ బోత్ ఆన్ ల్యాండ్ అండ్ ఇన్ వాటర్. ల్యాండ్లోను వాటర్లోనే జీవించేవి అనమాట. ఫ్రాగ్ ఒకటి, సల్మాండర్ ఒకటి. ఓకేనా? ఎక్స్ప్లెయిన్. యాంబిపియర్స్ కెన్ బ్రీత్ ఇన్ వాటర్ అండ్ ఆన్ ల్యాండ్. ఫ్రాగ్ ఆర్ గుడ్ ఎగ్జాంపుల్. యాంబిపియర్స్ అంటే అవి వాటర్లోనే ఉంటాయి, అదేవిధంగా ల్యాండ్ మీద ఉంటాయి. ఇప్పుడు అవి ఎక్కడైనా సరే బ్రీత్ అన్నది తీసుకోగలుగుతాయి అనమాట. ఫ్రాగ్ చూడండి, అది వాటర్లోనే ఉంటుంది, అదేవిధంగా ల్యాండ్లోనే ఉంటుంది. అది చాలా ఫ్రీగా మూవ్ అవుతాయి అనమాట. అంటే బోత్ ల్యాండ్ అండ్ వాటర్ దాన్ని యాంబిపియన్స్ అంటారు. అదేవిధంగా ఎయిర్లో ఉండేదాన్ని ఏరియల్ యానిమల్స్ అంటారు. అదే వాటర్లో ఉండేది ఎక్వేటిక్ యానిమల్స్. అదేవిధంగా ఓన్లీ ల్యాండ్ మీద ఉండేది టెరెస్ట్రియల్ యానిమల్. అర్థమైందా క్లియర్గా? ఏ యానిమల్ ఏంటన్నది? అర్బోరియల్ యానిమల్ అంటే ఏంటంటే లీవ్ ఇన్ ట్రీస్. అంటే ట్రీస్ మీద నివసించాయి. ఎగ్జాంపుల్స్ మంకీ, కోలా, చెమిలియాన్. చూడండి, మంకీ ఆల్మోస్ట్ ట్రీ మీదే ఉంటుంది. అది పడుకోవడం అవని, తినడం అవని, మ్యాక్సిమం దాని టైం అంతా ట్రీస్ మీద ఉంటాయి. అలాంటి వాటిని అర్బోరియల్ యానిమల్ అంటారన్నమాట. అందువల్ల అర్బోరియల్ యానిమల్స్. దే క్లమ్స్ అండ్ స్వింగ్స్ ఆన్ ట్రీస్ టు స్టే సేఫ్ అండ్ ఫైండ్ ఫుడ్. అక్కడే ఉండి వాటి ఫుడ్ని వెతుక్కుంటాయి, అక్కడే తింటాయి, అక్కడే ఉంటాయి అన్నమాట. దాన్నే అవి ఓన్లీ ట్రీస్ మీదే ఉంటాయి అన్నమాట. అర్థమైంది కదా? వాటి తినే ఫుడ్ని బట్టి మనం ఏ యానిమల్ అన్నది చెప్పొచ్చు అనమాట.
బేస్డ్ ఆన్ ఫుడ్ హ్యాబిట్స్. హెర్బివర్స్ అంటే ఏంటంటే శాకాహారం అంటారు కదా, ఓన్లీ ప్లాంట్సే తింటాయి. ఈట్ ప్లాంట్స్ ఓన్లీ లైక్ కౌ, goat, deer. Explain. These animals eat grass, leaves and fruits. Cows, goats, deers ఏంటంటే ఓన్లీ ఆకులు లేదా గ్రాస్ లేదా లీవ్స్ ఫ్రూట్స్ తింటాయి అన్నమాట. ఈ కవ్వు, గోటు, డీర్ని ఏమంటారు మనము? ఇంకోటి నేమ్ ఏంటి? డొమెస్టిక్ యానిమల్స్, అవునా కదా. తర్వాత కార్నివర్స్ ఈట్ అదర్ యానిమల్స్ అంటే లైక్ వైల్డ్ యానిమల్స్ అని కూడా అంటారు. కార్నివర్స్ని కూడా వైల్డ్ యానిమల్స్ అంటారు. అంటే వైల్డ్ యానిమల్స్ ఏంటంటే ఓన్లీ మీటే తింటుంది లేదా ఒక అదర్ యానిమల్స్ తింటుంది. లైక్ ఎగ్జాంపుల్ చూడండి, లయన్, టైగర్, ఈగల్. దీస్ యానిమల్స్ హంట్ ఫర్ ఏ ఫుడ్ అండ్ ఈట్ మీట్. ఓన్లీ ఇది మీటే తింటుంది. ఓమ్నివర్స్ ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ప్లాంట్స్ యానిమల్స్ రెండూ తింటాయి అన్నమాట. ఎగ్జాంపుల్స్ అంటే బియర్ లీవ్స్తో తింటుంది అండ్ మీటు తింటుంది. క్రో, హ్యూమన్స్, అవునా. బోత్ మనం ప్లాంట్స్ అంటే వెజిటేబుల్స్ తింటాం, అదేవిధంగా మనం మీట్ తింటాం లైక్ మటన్ కానీ చికెన్ కానీ కూడా తింటాం. తర్వాత బేస్డ్ ఆన్ బాడీ ఫీచర్స్. అర్థమైందా? ఇప్పుడేమో ఫస్ట్ ఏమో హ్యాబిట్స్ చూసాం, తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ చూసాం. ఇప్పుడు బేస్డ్ ఆన్ బాడీ ఫీచర్స్ అంటే బాడీ పార్ట్స్ని బట్టి కూడా అది ఏ యానిమల్ అన్నది ఏ గ్రూప్కి సంబంధించిందో తెలుసుకుంటామంట. వర్టిబ్రేట్స్ యానిమల్స్ విత్ ఏ బ్యాక్ బోన్. ఆ యానిమల్స్కి అన్నది బ్యాక్ బోన్ ఉంటుంది అనమాట. అంటే బాడీ ఫీచర్స్ కదా మనం చూసేది, బ్యాక్ బోన్ ఉన్నదాన్ని వెర్టిబ్రేట్స్ అంటారు. లైక్ ఫిష్, డాగ్, బర్డ్స్. సెకండ్ వన్ ఏంటి? ఇన్వర్టెబ్రేట్స్ అంటే యానిమల్స్ వితౌట్ ఏ బ్యాక్ బోన్. బ్యాక్ బోన్ లేని యానిమల్స్ని ఇన్వర్టెబ్రేట్స్ అంటారన్నమాట. లైక్ ఎగ్జాంపుల్స్ జెల్లీ ఫిష్, వామ్స్ అండ్ ఇన్సెక్ట్స్ అనమాట. అర్థమైందా? డొమెస్టిక్ అండ్ వైల్డ్ యానిమల్స్. దీనికోసం మనకు చాలా క్లియర్గా అయితే ఎల్కేజీ వాళ్ళకి, ప్లే స్కూల్ వాళ్ళకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఎందుకంటే దీంతో పాటుగా మనకి యానిమల్స్ నేమ్స్ కావాలి, యానిమల్స్ సౌండ్స్ కావాలి, అదేవిధంగా యానిమల్స్ బేబీ నేమ్స్ కావాలి, అదేవిధంగా యానిమల్స్ హౌసెస్ కూడా కావాలి. దీనికోసం ఎల్కేజీ వాళ్ళకి చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ క్లియర్ చేశాను కాబట్టి ఆ టాపిక్ అన్నది ఇక్కడ నేను రిపీట్ చేయలేదు. సో ఈ ఒలింపియాడ్ ఎగ్జామ్స్కి కూడా అది చాలా ఇంపార్టెంట్. సో అది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత దీన్ని కంటిన్యూషన్ ఇది అయితే చూడండి, ఎందుకంటే అది కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ క్లియర్ చేస్తానని ఇప్పుడైతే నేను రిపీట్ చేయలేదు, ఎందుకంటే టైం తక్కువగా ఉంది కాబట్టి. ఓకేనా? డొమెస్టిక్ యానిమల్స్ అండ్ వైల్డ్ యానిమల్స్ దీనికోసం కూడా చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇది ఒకసారి రివైండ్ చేస్తే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను రాసాను అనమాట. లీవ్ విత్ హ్యూమన్స్ అండ్ ఆర్ హెల్ప్ఫుల్. డొమెస్టిక్ యానిమల్స్ ఏంటంటే మనతో పాటు ఉండేవన్నమాట, లైక్ కౌ కానీ, డాగ్ కానీ, క్యాట్ కానీ. దీస్ యానిమల్స్ హెల్ప్ అస్ బై గివింగ్ టు మిల్క్ ఆర్ గార్డెనింగ్ అవర్ హోమ్. మనకేంటి కౌ అన్నది మిల్క్ ఇస్తుంది, డాగ్ ఏంటి మన గార్డెన్ అనమాట. అదేవిధంగా వైల్డ్ యానిమల్స్ లివ్స్ ఇన్ ఫారెస్ట్ ఆర్ జంగల్, లయన్, ఎలిఫెంట్, జెబ్రా. దీస్ యానిమల్స్ లివ్స్ ఆన్ దేర్ ఓన్ వితౌట్ హ్యూమన్స్. ఈ యానిమల్స్ అన్నది మనుషులతో కాకుండా ఓన్లీ ఫారెస్ట్లో కానీ జంగిల్లో కానీ నివసిస్తాయి అనమాట. డొమెస్టిక్, వైల్డ్ యానిమల్స్. ఓకేనా? నేను ప్రతి యానిమల్స్ కోసం, ప్రతి ఇన్సెక్ట్స్ కోసం, ప్రతి దానికి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా మీరు ఎల్కేజీలో యానిమల్కి సంబంధించి చాలా టాపిక్స్ అయితే క్లియర్ చేశాను. ఒకసారి అది మాత్రం చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి, ఎందుకంటే అందులో ఉన్న టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఖచ్చితంగా అందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? సైన్స్ ఒలింపియాడ్కి సంబంధించి వర్క్ షీట్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ హెర్బివర్స్ అంటే మనకి ఇందులో ఇచ్చిన దానికి శాకాహారం అంటే ఓన్లీ వెజిటేబుల్స్ తినే యానిమల్స్ ఏంటి? లయన్, డీర్, స్నేక్, ఫ్రాగ్. మనకేంటి? డీర్ అనమాట. విచ్ యానిమల్స్ లివ్స్ బోత్ ఇన్ వాటర్ అండ్ ల్యాండ్. రెండు వాటిలో జీవించేది ఏంటి మనకి? ఫిష్ ఓన్లీ వాటరే, ప్యారెట్ ఓన్లీ ట్రీస్ మీద ఉంటుంది, టైగరు జంగిల్లో ఉంటుంది, అవునా. ఓన్లీ మనకి ఫ్రాగ్ వాటర్లోనే ఉంటుంది, అదేవిధంగా ల్యాండ్లోనే ఉంటుంది. యానిమల్స్ దట్ ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ మీట్ ఆర్ కాల్డ్. రెండాటిని తినేదాన్ని ఏమంటారు మనం? రెండు ఫుడ్లు తినేదాన్ని ఓమ్నివర్స్. అంటే లైక్ ప్లాంట్స్ కానీ అదేవిధంగా మీట్ కానీ తినేదాన్ని ఓమ్నివర్స్ అంటారు. చూడండి, నేను చెప్పిన టాపిక్లోనే క్వశ్చన్స్ ఉన్నాయి. విచ్ ఆఫ్ దీస్ యానిమల్స్ ఈజ్ ఎర్బోరియల్ అంటే ఏంటి? ఎర్బోరియల్ అంటే
ట్రీస్ మీద ఉండేవన్నమాట. చూసారా, నేను ఇది చూడండి, ఇంకో హెర్బోరియల్ యానిమల్స్ ఏంటి, ట్రీస్ మీద ఉండేది. ఏంటి మనకి ట్రీస్ మీద ఉండేది? ఎలిఫెంట్ కాదు, ఫిష్ కాదు, లయన్ కాదు, మంకీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యానిమల్స్ యూజ్ గిల్స్ టు ఏ బ్రీత్? గిల్స్ ద్వారా తీసుకొని ఏంటి, ఫిష్ తీసుకుంటుంది, ఈగలు కాదు కదా. మనం తీసుకున్నది ఏంటి, ఫిష్ అనమాట. విచ్ ఆఫ్ దిస్ యాన్ ఇన్వర్టర్ బ్రీత్? ఇన్వర్టర్ బ్రీత్ అంటే ఏంటి? డాగ్గా, స్నేకా, ఎర్త్ వామ్సా, ఫిషా? ఎర్త్ వామ్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఏరియల్ యానిమల్స్? అంటే ఎయిర్ మీద ఉండేది ఏంటి అంటే గాల్లో ఫ్లై అయ్యేది. ర్యాబిట్ నో, ఈగల్ ఎస్, క్రొకడైల్ నో, షార్క్ కూడా నో. వాట్ ఈస్ ది ఫాస్టెస్ట్ ల్యాండ్ యానిమల్ అంట? ఫాస్టెస్ట్ ల్యాండ్ యానిమల్ ఏంటి మనకి అంటే లైక్ బాగా స్పీడ్గా రన్ చేసేది. చీతా, లయన్, హార్స్, డీర్. చీతా. యానిమల్స్ దట్ లీవ్స్ ఇన్ ది వాటర్ ఆర్ కాల్డ్? వాటర్లో ఉండేదాన్ని ఏమంటారు మనం? ఎక్వేటిక్ యానిమల్స్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ దీస్ యానిమల్స్ ఈజ్ ఏ వైల్డ్ యానిమల్? మనకి వైల్డ్ యానిమల్ ఏంటి? కవ్ ఏంటి? డొమెస్టిక్ యానిమల్. డాగ్ డొమెస్టిక్ యానిమల్. లయన్ ఈజ్ ఏ వైల్డ్ యానిమల్. గోట్ అన్నది కూడా మనకేంటి? డొమెస్టిక్ యానిమల్. అర్థమైందా? ఈ విధంగా నేను అంటే లైక్ ఈ టాపిక్సే చెప్పాను కాబట్టి ఈ టాపిక్స్ కోసమే నేను క్వశ్చన్ పేపర్ ఇచ్చాను. అదేవిధంగా మీరు యానిమల్స్ నేమ్స్ చదవాలి, అదేవిధంగా యానిమల్స్ బేబీస్ నేమ్స్ కావాలి, యానిమల్స్ సౌండ్ చూడాలి, అదేవిధంగా వాటి ఉండే హౌసెస్ కూడా చూడాలి. ఓకేనా? ఈరోజు వీడియో మీకు అర్థమైంది కదా. మీరు ఖచ్చితంగా ఎల్కేజీలో నేను పెట్టిన యానిమల్స్కి సంబంధించిన వీడియో ఖచ్చితంగా చూసి ఇదైతే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఈరోజు వీడియో మీకు అర్థమైంది కదండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు నైబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, కొలీగ్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఒలింపియాడ్కి ప్రిపేర్ అవుతే కనుక మీకు నచ్చితే వాళ్ళకి సజెస్ట్ చేయండి. నేను ప్రతిరోజు 6 to 6:30 ఆ టైంకి అన్నది వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు ఆ టైంలో చూస్తే వీడియో అన్నది ఉంటుంది. ఓకేనా? ఇంకా వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు కానీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అన్నది ఇవ్వండి. ఎందుకంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో ఎలా ఉందో ఏంటన్నది నాకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది. మీకు కానీ నచ్చితే కనుక దయచేసి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.